21వ తేదీ జూన్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. సహోదరి సహోదరులారా, మనల్ని స్వస్థపరిచే దేవుడు మన ప్రభువు. 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ప్రభువుని ముట్టుకుంటే చాలు తాను స్వస్థత పొందుతుంది అనే విశ్వాసంతో ప్రభు యొక్క అంగిని తాకినప్పుడు ఆమె అద్భుతంగా స్వస్థతను పొందింది. స్వస్థత పొందక ముందు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఏది సఫలం కాలేదు. కానీ ప్రభుపై ఆమెకున్న విశ్వాసము ఆమెను స్వస్థపరిచింది. ఎంతో మంది ఈ లోకంలో ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. కొన్ని సమస్యలు ఇతరులతో చెప్పుకోగలిగినవైతే ఎవరితో చెప్పుకోలేని సమస్యలతో ఇంకొంతమంది లోపల కృంగిపోతూ ఉన్నారు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని ప్రభు అన్నాడు కదా. పరమ వైద్యుడు మన ప్రభువు. శారీరకమైన అనారోగ్యంతో కొంతమంది బాధపడుతూ ఉంటే మరికొంతమంది ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మానసికంగా అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. వారికున్న సమస్యల చేత, శ్రమల చేత మనశ్శాంతిని పోగొట్టుకొని శాంతి సమాధానాలు లేని జీవితాలను జీవిస్తూ ఉన్నారు. శారీరకమైన అనారోగ్యమైన, మానసికమైన అనారోగ్యమైన మన ప్రభువే మనల్ని స్వస్థపరచగలడు. మనం చేయవలసింది ఒక్కటే, ప్రభుపై విశ్వాసంతో ప్రభువునకు మొరపెట్టడం. విశ్వాసంతో చేసే ప్రార్థన చాలా శక్తివంతమైనది. ప్రభు ఒక సందర్భంలో అంటాడు కదా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది అని. గొప్ప విశ్వాసాన్ని మనం ప్రభు పట్ల కలిగి ఉండాలి. ప్రభువే అద్భుతమైన మార్గాలను తెరిచి అనుకోని విధంగా మనల్ని స్వస్థపరిచి మనకు శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఎవరెవరము ఎటువంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నామో మీకు తెలుసు తండ్రి. ఎన్నో వారాలుగా, నెలలుగా, సంవత్సరాలుగా బాధపడుతున్న ప్రతి అనారోగ్య సమస్య నుండి యేసు నామములో మాకు విడుదలను అనుగ్రహించండి ప్రభువా. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నావు తండ్రి. మీ పరిశుద్ధమైన హస్తాలతో మమ్మల్ని ముట్టి స్వస్థపరచండి ప్రభువా. బలహీనంగా ఉన్న మా శరీరాలకు మీరే బలాన్ని అనుగ్రహించండి తండ్రి. ఎంతో మంది ఈ లోకంలో మానసికంగా అనారోగ్యంగా ఉన్నారు తండ్రి. ఆ సమస్యల నుండి వారు బయటపడటానికి ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయిన స్థితిలో ఉన్నారు ప్రభువా. మా హృదయాలలో వేదనను ఎరిగిన దేవుడవు తండ్రి. మాకు మనశ్శాంతి లేకుండా కృంగదీస్తున్న ప్రతి సమస్య నుండి యేసు నామంలో మాకు అద్భుతంగా విడుదలను అనుగ్రహించండి ప్రభువా. మా జీవితాలలో శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి తండ్రి. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యముగా ఉంటూ మీలో సంతోషకరమైన జీవితాన్ని జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.